రోజైతే ఇట్లాగా నేను వస్తూ ఉన్నప్పుడు ఒక షాప్కి వెళ్ళి ఒక ఒత్తి కొంటున్నాను. ఒత్తి ఆ రోజు వరకు ఒత్తి కొంటాను పైసలు లేకుండే. అప్పుడు ఒత్తి కంటే ఒక అతను అన్నాడు పక్కనే ఉండి, ఏంటి సార్ ఒత్తి కొనుక్కుంటున్నారని అన్నాడు. మా కరెంట్ లేదు మా రూమ్లో అంటే, అరే అట్టెట్లా కొంటున్నారు సార్, కరెంట్ లేని వాళ్ళు ఎవరు అసలు ఈ రోజుల్లో అంటే, నేనున్న ప్రాంతంలో కరెంట్ లేదులే అని చెప్పాను. తర్వాత నన్ను ప్రశ్నలు అడిగారు. నేను పాస్టర్ గారిని, ఏం చేస్తారు సార్ అంటే, పాస్టర్ గారిని చెప్పారు, సేవ చేస్తారని చెప్పాను. నేను ఒక యవ్వనస్తున్నప్పటికీ 20 సంవత్సరాలు ఉంటాయో నాకు అంతే. అప్పటికి సేవకు వచ్చాను. ట్రైనింగ్ అయ్యి చెన్నైలో 87 నుండి 89 వరకు ట్రైనింగ్ అయ్యి 89లో సరువు నగర్ వచ్చాను. సేవ స్టార్ట్ చేశాను. కష్టాలతో, శ్రమలతో, నిందలతో, అవమానాలతో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా సేవ చేయాలనే ఆశతో, ఎన్ని శ్రమలు వచ్చినా సేవ చేయాలి, స్వార్థ ప్రకటించాలి, ఉచితంగా ప్రకటించాలి, యథార్థంగా ప్రకటించాలి, విశ్వాసంతో ప్రకటించాలనేటువంటి వైరాగ్యంతో పిల్లారా అపోస్తలుడు పౌలుగా చెబుతుంది అదే.